ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలంటే మీ ఫాదర్కి ఏమి ఇచ్చేవారు? మా నాన్నగారిని ఉన్నంతకాలం నేనే చూసుకుందాం అన్న ఆలోచనలో ఉండేదానండి. కానీ ఇప్పుడు లేకుండా అయిపోయాను. మీ లైఫ్లో మీ నాన్నగారు నీకు చెప్పిన బెస్ట్ సలహా ఏంటి? కష్టపడి ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నంతకాలం హ్యాపీగా ఉండేలా చెప్పారు. ఎప్పుడైనా నీ లైఫ్లో మీ ఫాదర్కి అబద్ధం చెప్పావా? మా నాన్నగారు ఉన్నంత వరకు అయితే ఎప్పుడూ చెప్పలేదండి. కష్టమైన నష్టమైన ఆయనకి చెప్పుకునేదాన్ని. లైఫ్లో మీ ఫాదర్తో చేయాలనుకున్న ఏమైనా, అంటే మీ ఫాదర్తో కలిసి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలనుకున్న ఏమైనా జరిగినాయా, జరగలేదా? జరగలేదండి. చాలా మిస్ అయిపోయాను. మా నాన్నగారు ఇప్పుడు లేకుండా ఉంటే ఇంకా బాధగా ఉంది. మీ ఫాదర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే మా ఫాదర్ ఎవరికైనా ఏ కూతురికైనా తండ్రి అంటే గొప్ప వరం కదండి. అందులో నన్ను బాగా చూసుకునేవారు ప్రేమగా. అలాంటిది ఇప్పుడు లేరంటే కొంచెం చాలా అంటే చాలా కొరతగా ఉంది. అంటే లేరు అన్న ఆలోచనే చాలా కష్టంగా ఉంది. మీ ఫాదర్తో మీకు గుర్తున్న బెస్ట్ మెమరీ ఏంటి? కొంచెం మా బాబుతో బాగా ఇష్టంగా ఉండేవారండి, వాళ్ళ మనవడితో. నేను ఊరి నుంచి వస్తున్నానంటే బస్ స్టాండ్కి వచ్చి బాగా చూసుకునేవారండి, కేరింగ్గా. మీరు ఎప్పుడైనా మీ ఫాదర్కి చెప్పాలనుకుని చెప్పలేనిది ఏమైనా ఉందా? అలాంటివి ఏం లేవండి, అన్నీ చెప్పుకునేదాన్ని. మీ ఫాదర్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? కష్టపడడం, నా కాళ్ళ మీద నేను నిలబడడం, మ్యారేజ్ అయిందని కూడా కాకుండా ఇంకెలా కష్టపడతాను అలవాటు అయింది. కష్టం అంటే ఏంటని